ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 21, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఎవరైతే కనికరము కలిగి ఉంటారో, అలాంటి మనస్సు కలిగి ఉంటారో వారు ధన్యులని, వారు కూడా కనికరమును పొందుతారు అని దేవుడు సెలవిస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ విషయమైన అనేకమైన సంగతులు తెలియపరుస్తూ మనము మన ఆత్మ విషయంలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలియపరిచి, ఈ లక్షణాల వలన మీరు నా మార్గంలో నడుచుకునేటప్పుడు, నన్ను వెంబడించినప్పుడు ఈ లోకం మీకు వ్యతిరేకమవుతుంది కనుక ఈ లోకం నుండి మీకు ఎదురయ్యే కష్టాలను, శోధనలను, మరి నిందలను, అవమానాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు దానివలన మీరు భయపడొద్దు, సంతోషించండి, నేను కూడా అటువంటివి పొంది ఉన్నాను కదా అని ప్రభువు మరి శిష్యులకు సెలవిస్తూ ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, ఏ కనికరమునైతే మనం పొందుకొని ఉన్నామో ఆ గొప్ప లక్షణమును కలిగి ఉండమని దేవుడు మనల్ని మరి తెలియపరుస్తూ ఉన్నారు, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన ఆత్మ విషయంలో కాదు కానీ, మనము ఏదైతే దేవుడిని మరి కనుగొని ఆ యొక్క ధన్యతను, లేదంటే ఆ కనికరాన్ని, ఆ క్షమను కోరుకున్నామో, పొందుకున్నామో, ఇతరులను కూడా మనము అదే కనికరముతో, అదే క్షమతో, అదే ప్రేమతో చూడాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఆత్మ నశించిపోతుంది అనే బాధ మనకు కలగాలి. ఒక ఆత్మ నలిగిపోతుంది, రక్షణ లేక, దేవుణ్ణి తెలియక, నిజ దేవుణ్ణి గుర్తించక ఆత్మ నలిగిపోతుంది, నాశనానికి దగ్గరైపోతుంది అనే ఆత్మ విషయమే మనం దీనత్వం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, జాలి కలిగి, దయ కలిగి ఉండాలి. మనము ఆ దయ, ఆ జాలి, ఆ కనికరం, ఆ ప్రేమనే పొందుకొని ఈరోజు రక్షణ మార్గంలో ఉన్నాము గనుక మనము కూడా ఇతరుల యొక్క ఆత్మ పట్ల, వారి యొక్క రక్షణ పట్ల మనము కనికరం కలిగి ఉండాలి. అలాగే ఇతరులను చూసి మనం జాలి పడాలి. ఎందుకంటే ఈరోజు ఏ బానిసత్వంలో మనం మగ్గిపోయి మనం పాపంలోమై ఉన్నప్పుడు దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించారు. అదే బానిసత్వంలో ఇతరులు మరి మగ్గిపోతున్నారు గనుక వారిని విడిపించబడాలి అని ఆ రక్షణ సువార్తను మనము తెలియపరచాలి. మనం ఏ ఆస్తినైతే పొందుకున్నామో అదే ఆస్తిని, పరలోక ఆస్తిని, పరలోక సంపదను వారును పొందుకోవాలి అనే కనికరం కలిగి, బాధ కలిగి మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన యందు సంతోషిస్తారు, మనల్ని కూడా దేవుడు ఇంకను కనికరిస్తారు, ఇంకను కృప చూపిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎవరైతే మరి కనికరము పొందక ఉన్నారో వారిని కనికరించే రీతిలో మనం ఉండాలి. మన దేవుని యొక్క కనికరాన్ని వారికి తెలియపరచాలి. అలాంటి పనిలో మనందరము ఉండాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.